ఆంతర్యం ఏమిటి? తమరికేమన్నా అధిష్టానం నుంచి మీకేమన్నా హింట్ వచ్చిందా? ఒకవేళ హింట్ వచ్చినట్లయితే అదే క్రమ పద్ధతిలో బట్టి గారు అండ్ ఉత్తమ్ గారు ఉన్నారు, ఏం జరుగుతుంది అక్కడ? కైండ్లీ పబ్లిక్ మీరు అంటే మీరు ఆ అంశాన్ని పూర్తిగా పరిశీలించినట్టు లేరు. ఆ జిల్లా పర్యటన సందర్భంగా అంతకంటే ముందు రోజు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి గారి కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర చెంచాగిరి చేస్తున్నాడు అని రకరకాలుగా విమర్శించిండు ఆయన. నేను ఆ జిల్లాకి వెళ్ళినప్పుడు నా పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు ఆ జిల్లా రాజకీయాల ప్రస్తావనలో భాగంగా వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. వెంకటరెడ్డి గారు మంత్రి పదవిని రాజీనామా చేసి తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి తీసుకోలేదు. వారికి తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధి ప్రకారం వారికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది. మంత్రి కోసం పైరవి చేసుకోవాల్సిన అవసరం, కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. జగదీశ్వర్ రెడ్డి గారు, మీకున్న ఏకైక అర్హత సారాలో సోడా పోయడమే కదా, మీరే మంత్రి కాగలేంది. తెలంగాణ కోసం ఇన్ని త్యాగాలు చేసిన వెంకటరెడ్డిని ఈ రకంగా విమర్శించడం మంచిది కాదు అని ఆ సందర్భంలో చెప్పిన కంటెక్స్ట్ అది. జగదీశ్వర్ రెడ్డి గారు అవసరానికి మించి వెంకటరెడ్డి గారిని విమర్శించడంతో నాయకుడుగా నా సహచరుని యొక్క వివరాలను, వారి యొక్క గౌరవాన్ని కాపాడడానికి మాట్లాడిన సందర్భము. కాబట్టి నేను నిర్ణయించాను ఎవరిని ముఖ్యమంత్రి అనేది. మా ఎమ్మెల్యేలు అందరూ మా పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయానికి మాత్రమే మేము అందరం కట్టుబడి ఉంటాం. ఒక నిమిషం రాహుల్ సార్, ఈ మధ్యనే మేడిగడ్డ పైన ఎన్డీఎస్ఏ వాళ్ళది మధ్యంతర రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారము శాశ్వత మరమ్మతులు సాధ్యపడవు, కేవలం తాత్కాలిక మరమ్మతులు, అది కూడా ఆ స్ట్రక్చర్ని స్టేటస్ కో మెయింటైన్ చేయడానికే వచ్చింది. ఈ మరమ్మతులు అయినప్పటికీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ డ్యూ టు ద హైలీ డిస్ట్రెస్ కండిషన్ కెనాట్ బి రూల్డ్ అవుట్ అని అన్నారు సార్. అట్లాగే ఇప్పుడు కేసీఆర్ ఏమో గోదావరి ఈ నదుల అనుసంధానంలో భాగంగా గోదావరిని కావేరికి ఎత్తుకుపోతుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు అన్నాను. ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన చంద్రశేఖరరావు గారు అధికారం కోల్పోవడం, వారి యొక్క ఆరోగ్యం దెబ్బతినడం, కూతురు జైలుకు వెళ్ళడం వల్ల ఒక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వారు మానసిక ఒత్తిడిలో రకరకాలుగా వారు మాట్లాడుతున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు 3 days బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. మేము కంప్లీట్గా దాన్ని సమీక్షించలేము, సాంకేతిక నిపుణులతో చర్చించలేదు. కాబట్టి అది చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. నదుల అనుసంధానం అనేది ఆఫీస్లో కూర్చొని పేపర్ల మీద గీసుకున్నంత అల్కగా కాదు. నదుల అనుసంధానం మీద జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మన యొక్క అవసరాలు, మన యొక్క కోట నిర్ణయించకుంటే ఎవరో వచ్చి తరలించుకొని పోతారని, జనాలను భయపెట్టాలని, కృష్ణా జలాలను అప్పజెప్పేసిందని రోజుకొక విధంగా వారు మాట్లాడుతున్నారు. వారి పట్ల నాకు సానుభూతి ఉన్నది. నిజంగానే వారు అధికారం కోల్పోయినరు, ఆరోగ్యం దెబ్బతిన్నది. అనుకోకుండా కింద పడడం ప్రమాదం వల్ల వారికి ఏం జరిగిందో మీకు తెలుసు. కూతురు కూడా జైల్లో ఉన్నది. కాబట్టి వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వారికి నా సానుభూతి చూపిస్తున్నా. కానీ వారు చెప్తున్న దాంట్లో ఏది కూడా వాస్తవానికి దగ్గరగా లేదు. వారు చెప్పేది వారే నమ్మడం లేదు. నన్ను ఏదో ఒకటి అనాలి కాబట్టి అదే పనిగా ఆ పనిలో ఉన్నాడు. కాబట్టి రాహుల్, మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎస్, వీఆర్ దేర్ టు ప్రొటెక్ట్ అవర్ ఇంట్రెస్ట్. సార్, నేను వంశీ, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్ సార్. Sir, as a chief minister belonging to a national party, how do you justify your comments like South versus North divide and Gujarat versus Telangana and all? Because you are not a regional party leader. Yes, నేను ఎప్పుడైనా మనం ప్రాతినిధ్యం వహించేటప్పుడు మనం చెప్పేటప్పుడు మన ఊరు, మన ప్రాంతము, మన హక్కులు ఇర్రేషనల్గా ఎవరైనా బిహేవ్ చేసినప్పుడు రేషనలైజ్ చేయాల్సిన బాధ్యత జాతీయ పార్టీగా మా మీదనే ఉంది. అందరికీ సమాన అవకాశాలు, సమాన వెసులుబాటు ఉండాలి. ఇవాళ గుజరాత్ వాళ్ళు ఇతరులకు ఏ అవకాశాలు ఇవ్వకుండా ఒక పెత్తందారి పోకడతో పోతున్నారు. కాబట్టి దాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేషనల్ పార్టీగా మా బాధ్యత అది. ఎందుకంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఈ దేశం. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది కూడా మనం ఎందుకు అనుకుంటున్నాం, ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకుంటున్నాం. సో ఇది సందర్భం కాబట్టి ఈ అంశాలను లేవనెత్తిన.
ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఈ సమస్యను తీవ్ర రూపం దాల్చక ముందే వారు సవరించుకుంటే మంచిది. ఆశీష్ ఉన్నారు. आज आपके नेता हैं कांग्रेस के मणिशंकर अय्यर, उन्होंने बोला पाकिस्तान के पास एटम बम है, हमको बात करनी चाहिए। आपने अभी अपने स्टेटमेंट में बोला पुलवामा के बाद सर्जिकल स्ट्राइक हुआ नहीं हुआ, तो इस तरीके के सवाल खड़े करना और पाकिस्तान की बात बार बार आना, इसको आप कैसे जस्टिफाई करते हैं? उन्होंने बीजेपी ने इसको मुद्दा बनाया और आपके इस बयान पे मुझे उम्मीद है कि कल बीजेपी फिर इसको मुद्दा बनाएगी। आपने सर्जिकल स्ट्राइक पे सवाल खड़े किए हैं। आशीष जी, बहुत साल पहले मणिशंकर अय्यर जी कांग्रेस को इस्तीफा दे दिए। अभी मणिशंकर अय्यर जी को कांग्रेस पार्टी को कोई लेना देना नहीं है। अय्यर साहब क्या कहा हमें पता भी नहीं है। अय्यर साहब को इतना सीरियस लेने का ज़रूरत नहीं है। और दूसरी बात रहा, भारतीय जनता पार्टी हर चीज़ को राजनीति में फ़ायदा उठाने के लिए कोशिश करते रहते, लगातार उनका काम ही वही है। मोदी जी व्हाट्सएप यूनिवर्सिटी जो है ना, वो सबसे सारे ऐसे मुद्दों को उठा के चुनाव जीतने के लिए कोशिश कर रहा है। तो इस बार वाइस चांसलर फेल होने वाले हैं कि ऐसे व्हाट्सएप यूनिवर्सिटी से कुछ फायदा नहीं है। సార్ సాదిక్ సార్ బిగ్ టీవీ. మీ రాహుల్ గాంధీ కానీ మీరు కానీ మనం ఒక రాజకీయ పార్టీతో పోరాటం చేయట్లేదు, ఒక భావజాలంతో పోరాటం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మీకున్న బలం ఎట్లా ఉంటుంది? విద్యార్థి సంఘ ఎన్నికలు, యూనివర్సిటీలలో ఎన్నికలు రావడం వల్ల మీ భావజాలాన్ని మరింత పెంచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు భావజాల వ్యాప్తి జరగడం ద్వారా ఇవన్నీ వచ్చాయి. చాలా నాయకత్వంతో కూడా కాంగ్రెస్ నాయకత్వం కానీ దేశ రాజకీయత్వం కానీ లౌకికవాదులందరూ కూడా యూనివర్సిటీ ఎన్నికల వల్లనే మీరందరూ వచ్చారు. సో అటువంటి ఎన్నికలు మన రాష్ట్రంలో మీ నాయకత్వంలో ఉండే అవకాశాలు ఉన్నాయా? అప్పుడే మీ భావజాలానికి మరింత బలం చేకూరుస్తుందని కూడా వాదన వస్తుంది. తప్పకుండా నేను కూడా అంగీకరిస్తాను మీతోటి. యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో భావజాల వ్యాప్తికి అవకాశం ఉంటుంది, చర్చించడానికి విద్యార్థులలో అవగాహన కలగడానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో చాలా సంవత్సరాల క్రితమే ఈ విద్యార్థి ఎన్నికలు నిషేధించారు. కొన్ని రాష్ట్రాలలో కొనసాగుతున్న ఢిల్లీ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఇట్లాంటి వాటిల్లో ఆ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ విద్యార్థులు ఆ ఐడియాలజికల్ డిఫరెన్సెస్లో, అంటే ఐడియాలజికల్ డివిజన్లో ఎలక్షన్స్ ఫేస్ చేస్తున్నారు. సో మన రాష్ట్రంలో కాలేజీలలో, యూనివర్సిటీలలో ఎన్నికలు నిర్వహించాలా అనేది ఒక డిబేట్ చేయాల్సిన విషయము. ఇది కొంత చర్చ జరగాలి. చర్చల అవుట్కమ్ వచ్చిన తర్వాతనే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది. యాస్టీజ్ ఇట్లా అక్రాస్ ద టేబుల్ నేనేం నిర్ణయం ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. సార్ నవీనా ఫ్రమ్ ద పైనీర్ సార్. ఇందాక కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మీరు చంద్రబాబు నాయుడు మనిషి అని అన్నారు, కాంగ్రెస్ ఇండైరెక్ట్లీ టీడీపీని ఏపీ ఎలక్షన్స్లో సపోర్ట్ చేస్తుంది అని. బట్ హౌ డూ యూ రియాక్ట్ టు దిస్ సార్? బికాస్ ఇట్స్ చీఫ్ మినిస్టర్ మేకింగ్ అన్ అలిగేషన్ అగైన్స్ చీఫ్ మినిస్టర్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్ని సొంత చెల్లి కన్న తల్లి నమ్మడం లేదు.